మెయిన్ పాయింట్ మీరు క్లాస్ పీకుతున్నాను కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు. జస్ట్ ఆ స్నో మౌంటైన్స్ క్లిప్ చూసి సూపర్ ఉంటుంది అని చెప్పేసి అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మీరు కార్లో వస్తే చూస్తున్నారు కదా, వీళ్ళు ఇలాగే బ్లాక్ అయిపోయి ఇక్కడే లంచ్ కూడా చేసుకోవాలి. వీళ్ళు ఒకసారి చూడండి, వీళ్ళు బట్టలు ఎక్కడ వెతుకుతున్నారో, ఎంత మంచు ప్రాంతంలో. నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తారు అనుకుంటా, వీళ్ళ హౌసెస్ అనుకుంటా. చలికి వణికిపోతా ఉన్నారు జనాలు. ఓపెన్గా చెప్పాలంటే అసలు ఈ బ్యూటీకి నెక్స్ట్ లెవెల్ ఉండాలి మన ఫీలింగు, కానీ నాకైతే అంత ఫీలింగ్ లేదు. సోలాంగ్ వ్యాలీ ఈరోజు కూడా క్లోజ్ అంట. వెదర్ అంతా బాగానే ఉంది, బాగా ఎండ కూడా కొడతా ఉంది. ఆల్మోస్ట్ 11 అయింది టైము. బట్ నిన్న హెవీ స్నోఫాల్ అయింది. మీరు నా లాస్ట్ వీడియోలో కూడా చూస్తుంటారు, మన స్టే దగ్గర కూడా మొత్తం ఐస్తో రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. మేబీ దానివల్ల రోడ్స్ క్లియర్ చేయడం అవి ఇబ్బంది ఉండి ఈరోజు కూడా అలౌ చేయట్లేదేమో. వీ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్. డ్రైవర్ని అడిగితే తను చెప్పారనమాట క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దామంటే. అండ్ ఆల్టర్నేటివ్ వచ్చేసి నెహ్రూ కుండల్ అని చెప్పి ప్లేస్ ఉందంట, అక్కడ కూడా స్నో ఉంటుంది అంటున్నారు. సో అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాను. అండ్ రేపు కూడా మొత్తం వెదర్ చూస్తూ ఉంటే స్నో అని చెప్పి చూపిస్తూ ఉంది. మొత్తానికి సోలాంగ్ వ్యాలీ చూడకుండానే రిటర్న్ వెళ్తామేమో అనిపిస్తూ ఉంది. స్నో అయితే బాగానే ఎంజాయ్ చేసాం, కాకపోతే ఎటువంటి స్నో గేమ్స్ ఆడకుండానే వెళ్తామేమో అని చెప్పేసి అదొక్కటి కాస్త రిగ్రెట్ ఉందన్నమాట. చూద్దాం, ఇంకా మన దగ్గర అయితే 1 డేనే ఉంది. రేపు ఈవినింగ్ అలా మనం రిటర్న్ అయిపోవాలి ఢిల్లీకి. ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం అసలు ఆ నెహ్రూ కుండల్ అనే ప్లేస్ దగ్గర కూడా స్నో ఉందా, లేదంటే రోడ్స్ ఎలా ఉన్నాయి, మనం వెళ్ళగలమా ఏంటా అని చెప్పేసి. నిన్న 2 వీలర్ తీసుకున్నాం కదా, అదే కంటిన్యూ చేస్తున్నాం, దాంట్లోనే వెళ్ళిపోదాం అని చెప్పేసి. లెట్స్ గో. లాస్ట్ వీడియోలో బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, దాంట్లోనే కంటిన్యూ అవుతా ఉన్నాం. మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి నీర్ కుండల్. అది ఎగ్జాక్ట్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రొనౌన్సియేషన్ తెలియదు నాకు. 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది మనకి మనాలి నుంచి. అందుకే కార్ తీసుకోకుండా బైక్లో వెళ్తున్నాం అన్నమాట. బైక్లో వెళ్ళడం అంత సేఫ్ కాదు, బైక్ కూడా కాదు, ఇది స్కూటీ. నిన్నంతా స్నో ఫామ్ అయి ఉంది ఈ రోడ్ల మీద, అదంతా బ్లాక్ ఐస్లా ఉంటుందన్నమాట. ఈజీగా స్కిడ్ అయిపోతాయి వెహికల్స్. ఈవెన్ కార్లే అంత సేఫ్ కాదు, ముందు ముందు వెళ్తే రోడ్లలో అంత బ్లాక్ ఐస్ ఉంటుంది. కాకపోతే 5 to 6 కిలోమీటర్స్ కదా, సోలాంగ్ వ్యాలీ క్లోజ్ అన్నారు. సో బైక్లో వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా వ్యూస్ బాగానే ఉన్నాయి కానీ బట్ ఎదురుగా రోడ్లు చూడండి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి స్కూటీలో. చూస్తూ ఉంటే సోలాంగ్ వ్యాలీ ఓపెన్ ఉన్నట్టుంది, అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉన్నారు స్నో డ్రెస్. అండ్ వెహికల్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా వెళ్తున్నాయి అన్నట్టు అనిపిస్తున్నాయి. అంటే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అందుకు అలా అనిపించింది. చూద్దాం, ఓపెన్ ఉంటే హ్యాపీ. వీ కెన్ పర్ఫార్మ్ స్నో యాక్టివిటీస్ టుడే అండ్ రిటర్న్ విత్ స్మైలీ ఫేసెస్. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చాము అంతే మనం మనాలి టౌన్ నుంచి. ఒకసారి రోడ్లు చూడండి ఎలా బ్లాక్ అయిపోయి ఉన్నాయో కార్లతో, మొత్తం టూరిస్టులతో బ్లాక్ అయిపోయింది రోడ్డు. ఇంకా మోర్ దాన్ 10 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఇన్ కేస్ సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలంటే. ఇన్ని కార్లు వెళ్తున్నాయంటే నాకు తెలిసి ఓపెనే ఉంటుంది సోలాంగ్ వ్యాలీ. కానీ ఇంకా మోర్ దాన్ 10 కిలోమీటర్స్ ఇంత ట్రాఫిక్లో అంటే హైలీ ఇంపాసిబుల్ ఈ కార్స్లో వెళ్ళడము. ఎందుకంటే ఈ ట్రాఫిక్ అంతా కూడా చూస్తూ ఉంటే ఏదో కాస్త ముందుకెళ్తే క్లియర్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఈ 10 కిలోమీటర్స్ కూడా ఇలానే ఉండేటట్టు ఉంది. స్కూటీలో వచ్చి మంచి పని చేసాం. మనకు తెలియపోయినా కొన్ని మంచి పనులు జరిగిపోతా ఉంటాయి కదా, అలాగా క్యాబ్ తీసుకోవాల్సింది. స్కూటీలో వచ్చి మంచి పని చేసాము. కాకపోతే ఈ రోడ్లలో కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. కిందంతా చూస్తున్నారు కదా, బ్లాక్ ఐస్ ఉంటుంది. స్కిడ్ అయ్యామనుకోండి, దట్టు ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి బాగా ఇబ్బంది పడాలి. సో అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. అలా అని చెప్పి మీరు కార్లో వస్తే చూస్తున్నారు కదా, వీళ్ళు ఇలాగే బ్లాక్ అయిపోయి ఇక్కడే లంచ్ కూడా చేసుకోవాలి. వీళ్ళు హైలీ ఇంపాసిబుల్ చెప్తున్నా కదా, ఈ కార్లలో మీకు రీచ్ అవ్వాలంటే సోలాంగ్ వ్యాలీకి ఇప్పుడు 11 అలా అవుతూ ఉంది. మేము స్కూటీలో వెళ్తేనే నాకు తెలిసి 2-3 అవుతుంది. ఈ కార్లలో అంటే ఈవినింగ్ 6, అప్పటికి క్లోజ్ అయిపోయి ఉంటాయి యాక్టివిటీస్ కూడా. సో మెయిన్ పాయింట్ మీరు క్లాస్ పీకుతున్నాను కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు. అంటే వచ్చి స్నో యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలని చెప్పేసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీరు మనాలిలో 10కి క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయ్యారనుకోండి, ఇదిగో ఇలాంటి
రోడ్లలో బ్లాక్ అయిపోయి లంచ్ స్నాక్స్ తిని రిటర్న్ అవ్వాలన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. ఇన్ కేస్ మీరు కార్లో వెళ్తూ ఉంటే సోలాంగ్ వ్యాలీకి 6కి అలాగా. లేదు మీకు డ్రైవింగ్ బాగొచ్చు అంటే ఒక హిమాలయన్ బైక్ తీసుకొని జాగ్రత్తగా ఈ బ్లాక్ ఐస్ చూసుకొని లోకల్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో వాళ్ళ మాటిని వెళ్ళండి, మీ స్కిల్స్ అన్నీ ఇక్కడ చూపించకుండా. అలా మీరు కాస్త యాక్టివిటీస్ పర్ఫామ్ చేయొచ్చు. లేదనుకోండి ఈ జనవరి మంత్లోనే చూడండి, నేను అసలు ఫుల్ లెంత్ చూపిస్తే మీకు 10 కిలోమీటర్స్ కూడా ఇలానే ట్రాఫిక్ ఉంటుంది. సో సమ్మర్లో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. జనవరిలోనే ఈ విధంగా ఉందంటే మోస్ట్లీ సమ్మర్లో మన వాళ్ళంతా ఇంకా ఎక్కువ వస్తారు సౌత్ ఇండియా నుంచి, ఇంకా అప్పుడు హైలీ ఇంపాసిబుల్. సో ఇన్ కేస్ మీరు మనాలి ప్లాన్ చేస్తూ ఉంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. జస్ట్ ఆ స్నో మౌంటైన్స్ క్లిప్ చూసి సూపర్ ఉంటుంది అని చెప్పేసి అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అంత నాకేం అనిపించలేదు. ఈ క్రౌడ్ కానీ మొత్తం క్లమ్సీగా ఉంది. వెహికల్స్ అన్నీ కూడా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మొత్తం ఈ పాయింట్ వరకే. ఇక్కడ మీకు చెక్ పోస్ట్ ఉంటుంది, పోలీసులు ఆపేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర 4x4 ఉంటే పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ రెంటల్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళే మీకు స్నో యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ప్యాకేజ్లా మాట్లాడుకుంటారు, తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు. సో అది మన వాళ్ళు కూడా మాట్లాడేశారు, ఇప్పుడు వెళ్ళిపోవడమే పైకి. జిప్సీ అయితే మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాం. 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. స్నో డ్రెస్కి షిఫ్ట్ అయిపోయాము. పర్ హెడ్ 250 రూపీస్. యు ఆర్ లుకింగ్ వెరీ క్యూట్. ఐస్ చూడండి అసలు ఏ రేంజ్లో ఫామ్ అయిందో. అందుకే 4x4 వెహికల్స్ని అలౌ చేస్తారు. ఈవెన్ మీరు చాలా రీల్స్లో చూసుంటారు, కార్లు కూడా స్కిడ్ అయిపోతాయి అన్నమాట ఈ రోడ్లలో. క్రౌడ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. సోలాంగ్ వ్యాలీ ఫైనల్లీ. అసలు టూరిస్టుల కన్నా కూడా ఇక్కడ యాక్టివిటీస్ ఆఫర్ చేసే వాళ్ళే ఎక్కువగా అనిపిస్తున్నారు. అఫ్కోర్స్ నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనాలి మొత్తం అట్టే ఉన్నారు. కాస్త క్రౌడ్ తక్కువ ఉంటే మనకి ఆ ఎంజాయ్మెంట్ కూడా అలానే ఉంటుంది. మనం మాట్లాడుకున్న గైడ్ అయితే ఈ పాయింట్ దగ్గర చూద్దాం ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. రీదా ఫస్ట్ యాక్టివిటీ జిప్ లైన్ పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నాం ఏటీవీ వెహికల్లో. కాస్త ముందుకు వెళ్ళాలి. ఈ విజువల్స్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అంతే. నిజం చెప్పాలంటే ఏదో హడావుడిగా ఏదో పని చేస్తాం చూడండి, అలా ఉంది ఈ యాక్టివిటీస్ అన్నీ పర్ఫామ్ చేస్తే. అంత తొందర పెడతారు వీళ్ళు. రెండవది ఈ క్రౌడ్. ఈ రెండింటి వల్ల లొకేషన్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా మనకు ఆ ఫీల్ రావట్లేదు ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇద్దరం జిప్ లైన్ చేయడానికి వెళ్తున్నాం. నేను చాలాసార్లు చేసా, తనకైతే ఫస్ట్ టైం ఇదే జిప్ లైన్ పాయింట్. ఎంతవరకు వెళ్తాడో ఏంటో. జిప్ లైన్ అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొచ్చేస్తలే.
మనం అనుకున్న టైం కన్నా ఎక్కువ దూరమే తీసుకొచ్చాడు. ఇప్పుడేంటంటే కాస్త పైకి ఎక్కాలి మనము ఆ దిగిన పాయింట్ దగ్గర నుంచి రిటర్న్ అవ్వడానికి. అక్కడి నుంచి మనం జిప్ లైన్లోనే రిటర్న్ అవుతాము. కాకపోతే పైన బాగానే ఎక్కాలి, మీరు మనుషులు చూస్తున్నారు కదా. సో అక్కడ ఉంటుంది రిటర్న్ పాయింట్. 1 by 1 వెళ్ళాలన్నమాట, ఇద్దరు ఒకేసారి వెళ్ళలేరు రిటర్న్లో అయితే. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, అందువల్ల స్నో ఉన్నా కూడా ఆ ఫీల్ రాలేదు. ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరు, ఓన్లీ జిప్ లైన్ పర్ఫామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఈ పాయింట్ వరకు రాగలరు అనమాట. అందుకు క్రౌడ్ తక్కువ ఉండి బాగున్నాయి వ్యూస్. ఒకసారి చూడండి వీళ్ళు బట్టలు ఎక్కడ ఉతుకుతున్నారో, ఎంత మంచు ప్రాంతంలో. ఇక్కడ గాలి తగులుతుంటేనే ఆరిపోతూ ఉంది. ఇంత చల్లటి గాలిలో కూడా వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు చూడండి. వీళ్ళంతా కూడా ఇంకా నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తారు అనుకుంటా, వీళ్ళ హౌసెస్ అనుకుంటా. ఈ యాక్టివిటీస్ అంతా పర్ఫామ్ చేస్తూ ఉంటారు కదా లోకల్స్ వాళ్ళవి. ఈ గాలి పీలుస్తూ ఉంటేనే ఆరిపోతూ ఉంది ఇక్కడ చలికి. వీళ్ళు మిడ్ నైట్ ఎలా సర్వే అవుతున్నారో ఏమన్నా లోకల్స్కి వాళ్ళ వాతావరణం వాళ్ళకే చెల్లుతుంది. ఓపెన్గా చెప్పాలంటే అసలు ఈ బ్యూటీకి నెక్స్ట్ లెవెల్ ఉండాలి మన ఫీలింగు, కానీ నాకైతే అంత ఫీలింగ్ లేదు. ఎందుకంటే క్రౌడ్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా చాలా రష్ ఉంది. అంటే మీకు వచ్చేటప్పుడు అర్థమైపోయి ఉండాలి. సెకండ్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా టూరిస్టుల కన్నా ఈ రైడ్స్ ఆఫర్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఈ రెండింటి వల్ల దట్టు మెయిన్ మనం ప్యాకేజ్ తీసుకుంటే మనం వెంటే ఉంటారు వీళ్ళు, తొందరగా చేసే ఆ ఫీల్ కూడా ఉండదు అనమాట చేసినట్టు. వీటన్నిటి వల్ల అంత అనిపించట్లే నాకైతే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో. అందులో ఇది వీక్ డే అయినా కూడా ఇంత క్రౌడ్ ఉంది చూడండి. ఎక్కడ చూసినా కూడా మీకు ఎంత క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్లో ఏం ఎంజాయ్ చేస్తాం బ్యూటీని. యాక్టివిటీ ఏరియా ఏంటి, కామన్ ఏరియా ఏంటి, ఏం డిఫరెన్స్ లేదు, మొత్తం కూడా ఐస్ ఉంది. సో ప్రతి చోట కూడా యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు అండ్ ప్రతి చోట నడుస్తూనే ఉన్నారు. ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎలానో ఏంటో. చలికి వణికిపోతూ ఉన్నారు జనాలు. ఇది ఇక్కడ సైడ్ కాస్త ఈ మ్యాగీ, ఇక్కడ కాస్త చల్లార్చుకోవచ్చు వేడితో ఈ చలిని. అసలు ఐస్ చూడండి స్టెప్ వేస్తూ ఉంటే. ఇప్పుడు కాస్త క్రౌడ్ తగ్గింది, ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:35 అయిపోయింది. చూస్తున్నారు కదా. పారాగ్లైడింగ్ చేద్దామని ఉంది, బట్ మా పాప వద్దు వెళ్ళిపోదాం అంటా ఉంది. ఇప్పటి వరకు కోఆపరేట్ చేసింది. అండ్ రిటర్న్లో చూడాలి, సినిమా కనిపిస్తుంది. వచ్చేటప్పుడే చూశారు కదా ఎంత హెవీ ట్రాఫిక్ ఉందని. అండ్ మెయిన్ ఛాలెంజ్ ఆ బైక్లో వెళ్ళడానికి. పాప ఉంది, చలికి ఎలా ఉంటుందో ఏంటో. నాకు తెలిసి ఆల్మోస్ట్ 7 అలా అయిపోవచ్చు ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యం లేదు ఆ ట్రాఫిక్కి. సో ఇది సోలాంగ్ వ్యాలీ. ఓవరాల్గా అయితే నాకు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక చెప్పినట్టు ఈ క్రౌడ్ వల్ల, వీళ్ళు పెట్టే ఆ తొందర వల్ల, దట్టు మనం ఫ్యామిలీతో వచ్చాం కదా, సో అంత ఈజీ కాదు ఫ్యామిలీని పెట్టుకొని ఇవన్నీ కూడా అంత స్పీడ్లో చేయాలంటే ఈ నేచర్ని ఎంజాయ్ చేయలేము. సో ఆ విధంగా చూసుకుంటే డిసప్పాయింట్మెంట్. బట్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వీడియో అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.